Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our last class we have discussed about the healthcare facilities in India, public healthcare facilities, private healthcare facilities. Okay, public healthcare facilities ante enti? Public healthcare services ante it is a chain of health centers and hospitals. It is a chain of health centers and hospitals which is designed to provide healthcare facilities to all the citizens of India. Okay, public healthcare services, public లని ఉంది. పబ్లిక్ అంటే ఏంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, అందరికీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకే, హాస్పిటల్స్ ఉంటాయి, హెల్త్ సెంటర్స్ ఉంటాయి, విలేజ్ లెవెల్లో ఏముంటాయి? హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ హెల్త్ సెంటర్స్లో విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్ వీళ్ళిద్దరు ఉంటారు. దే ఆర్ ట్రైన్డ్ టు డీల్ విత్ ద కామన్ ఇల్నెసెస్. కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్స్, అలాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తారు వీళ్ళు. అండ్ విలేజ్ హెల్త్ వర్కర్స్ అండ్ నర్సెస్ దే వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఎట్ పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ పిహెచ్సి కింద చాలా విలేజెస్ ఉంటాయి. పిహెచ్సి పైన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఓకే, ఇది పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ బట్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ద ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అండ్ మన సిటీస్లలో చూస్తూ ఉంటాం, సిటీస్లలో కానీ ఎక్కడైనా కానీ సమ్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఆర్ ఓన్డ్ బై ద డాక్టర్స్, దే డోంట్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి, ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి. ఇక్కడికి ప్రైవేట్ హెల్త్ కేర్ ఉంటాయిగా హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళిన పేషెంట్స్ దే హ్యావ్ టు పే లాట్స్ ఆఫ్ మనీ ఫర్ ద సర్వీస్. దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో మెయిన్ గోల్ ఏంటంటే ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయనికి రెండు గవర్నమెంట్స్ ఒక స్పెషల్ స్ట్రాటజీతోని ముందుకు వచ్చినాయి. ఓకే, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ ఏ గవర్నమెంట్ చేయలేనిది ఈ రెండు గవర్నమెంట్స్ చేసినాయి. ఆ రెండు గవర్నమెంట్స్ ఏ స్ట్రాటజీని ఫాలో అయినాయో అదే మన టుడేస్ టాపిక్, అదే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ప్రజలందరినీ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్పెషల్ యాక్షన్స్ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు ఆల్ ద సిటిజన్స్. అంతేగా, అలాంటి రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి. అవి స్పెషల్ ప్లాన్స్తో వచ్చినాయి. ఆ రెండు గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్స్ అండ్ అవి ఫాలో అయిన స్ట్రాటజీ ఏంది? దట్ ఈస్ అ మెయిన్ మోటో ఆఫ్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, ఒకటి కేరళ గవర్నమెంట్, ఒకటి కేరళ గవర్నమెంట్, గవర్నమెంట్. ఇంకొకటి కోస్తారికా గవర్నమెంట్. కేరళ ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ ఇండియా, సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఓకే, సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా. కేరళ గవర్నమెంట్ వేరే ఏ గవర్నమెంట్ చేయలేని పని ఏం చేసింది? ఏ పని చేసింది? అంత స్పెషల్గా ఏ పని చేసింది? ఏం చేసిందంటే కేరళ గవర్నమెంట్ 1996లో అప్పుడు వచ్చిన స్టేట్ బడ్జెట్ ఉంటుందిగా, ఆ స్టేట్ బడ్జెట్లో 40% ఆఫ్ ఎంటైర్ స్టేట్ బడ్జెట్, హోల్ స్టేట్ బడ్జెట్లో 40% మొత్తం గ్రామ పంచాయత్స్కి ప్రొవైడ్ చేసింది, అలోకేట్ చేసింది. అర్థమైందా? స్టేట్ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ 40% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ బడ్జెట్ టు ద గ్రామ్ పంచాయత్స్. హోల్ స్టేట్ బడ్జెట్లో 40% మొత్తం గ్రామ పంచాయత్స్కి అలాకేట్ చేసింది. ఎప్పుడు? 1996లో. ఓకే, 40% ఆఫ్ ఎంటైర్ స్టేట్ బడ్జెట్, ఓకేనా? అర్థమైందా? ఎంటైర్ స్టేట్ బడ్జెట్లో 40% అమౌంట్ మొత్తం దేనికి అలోకేట్ చేసింది? పంచాయత్స్. దేనికి అలోకేట్ చేసింది? పంచాయత్స్.
పంచాయత్స్, గ్రామ్ పంచాయత్స్. ఓకేనా? ఓకే, మనం పంచాయత్స్ గురించి రూరల్ అడ్మినిస్ట్రేషన్ తెలుసుకున్నాం. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ పంచాయత్స్, గో టు రూరల్ అడ్మినిస్ట్రేషన్ ప్లేలిస్ట్. ఒక 6th క్లాస్ పొలిటికల్ సైన్స్ ప్లేలిస్ట్లో పంచాయత్స్ గురించి ఉంటుంది. రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఆ చాప్టర్లో ఉంటుంది. ఓకే, పంచాయత్స్కి 40% ఆఫ్ స్టేట్ బడ్జెట్ అలోకేట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1996లో. సో ఈ పంచాయత్స్ ఏం చేసిందంటే, దే మేడ్ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ వాటర్, ఫుడ్, ఉమెన్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వీటికి ప్రాపర్ ప్లానింగ్ తీసుకున్నాయి. అంతే అమౌంట్ ప్రొవైడ్ చేసిరుగా. సో ఇవి ఈ గ్రామ పంచాయత్స్ అన్నీ కూడా బేసిక్ థింగ్స్ని చాలా డెవలప్ చేసుకున్నాయి. దేన్ని డెవలప్ చేసుకుంది? గ్రామ పంచాయత్స్ మేడ్ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ ఫుడ్, ఫర్ వాటర్, ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్, ఓకే, ఉమెన్స్ డెవలప్మెంట్, ఫర్ ఎడ్యుకేషన్. ఈ థింగ్స్ అన్నీ కూడా రూరల్ లెవెల్లో, పంచాయత్ లెవెల్లో డెవలప్ అయినాయి. పాస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ అయినాయి. బికాస్ గ్రామ్ పంచాయత్స్కి 40% ఆఫ్ స్టేట్ బడ్జెట్ వచ్చింది. ఇప్పుడు 100%లో 40% మొత్తం గ్రామ పంచాయత్స్కి ఇవ్వడం ద్వారా రూరల్ లెవెల్లో ఉన్న థింగ్స్ అన్ని డెవలప్ అయినాయి. క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు. ఫుడ్ అంటే సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు. క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. క్లీన్ వాటర్. ఉమెన్స్ డెవలప్మెంట్, ఓకే, ఉమెన్స్ డెవలప్ అయ్యారు. ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యింది. ఇవన్నీ డెవలప్ కావడం ద్వారా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ అయింది. ఇంకేమైంది? వీటి ద్వారా ఏమైందంటే వర్కింగ్ కండిషన్ ఆఫ్ స్కూల్స్, అంగన్వాడీస్ అండ్ హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఇంప్రూవ్డ్. ఓకేనా? హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ అయినాయి. హెల్త్ సెంటర్స్లో మెడిసిన్స్ ఇంప్రూవ్ అయినాయి, ఎక్విప్మెంట్స్ ఇంప్రూవ్ అయినాయి. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న హెల్తీ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, డిసీజెస్ తగ్గుతాయి, నంబర్ ఆఫ్ పేషెంట్స్ తగ్గుతారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వెల్ మెడిసిన్స్ ఉన్నాయి, వెల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి టు ట్రీట్ ద పేషెంట్స్. మన దగ్గర శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. మన దగ్గర ఇంకేమైంది? శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. మన దగ్గర ఇప్పుడు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంది. మన దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఉంది, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ ఉంది, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది, పొల్యూషన్ లేదు. ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయ్యింది. ఉమెన్ కండిషన్ డెవలప్ అయింది. ఇంకేంది? స్కూల్స్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. ఇవన్నీ డెవలప్ కావడం ద్వారా అక్కడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. హెల్దీ కండిషన్స్ ఇంప్రూవ్ అయినాయి. ఎక్కడ? పంచాయత్ లెవెల్లో ఇంప్రూవ్ అయితే ఇంకా అప్పర్ లెవెల్స్లో ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ బై ద స్టేట్ బడ్జెట్ ఆఫ్ కేరళ ఇన్ 1996. ఇలాంటి స్టెప్ ఇంకా ఏ గవర్నమెంట్ తీసుకోలేదు. 40% ఆఫ్ ఎంటైర్ స్టేట్ బడ్జెట్ అంటే ఇది మామూలు విషయం కాదు. చాలా అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అమౌంట్ని గ్రామ పంచాయత్స్కి అలోకేట్ చేయడం జరిగింది. ఇంతలా అలోకేట్ చేయడం ద్వారా ఇలాంటి పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. ఎక్కడ? కేరళ గవర్నమెంట్లో. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కేరళ వెన్ ఇట్ టుక్ ద స్పెషల్ యాక్షన్ ఫర్ హెల్దీ కండిషన్స్ in 1996. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కోస్తారికా. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా?
మ్యాక్సిమం వినే ఉండరు. కోస్తారికా అనేది ఒక కంట్రీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెంట్రల్ అమెరికా. కోస్తారికా ఈజ్ లొకేటెడ్ ఇన్ సెంట్రల్ అమెరికా. కోస్తారికా గవర్నమెంట్. And this country is considered to be one of the healthiest country in Central America. CA అంటే సెంట్రల్ అమెరికా. ఓకే, కోస్తారికా ఈ కంట్రీ సెంట్రల్ అమెరికాలోనే వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ కంట్రీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు ఈ కంట్రీనే ఎందుకు కన్సిడర్ చేసిరు? వేరే కంట్రీస్కి లేని స్పెషాలిటీ ఈ కంట్రీకి ఏముంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దీస్ కన్సిడరేషన్? ఏంటంటే సెవరల్ ఇయర్స్ ఎగో ఈ కంట్రీ ఒక స్టెప్ తీసుకుంది. ఏం తీసుకుందంటే డెసిషన్ టు not to have ఆర్మీని ఉంచుకోవద్దనే ఒక డెసిషన్ తీసుకుంది కోస్టారికన్ గవర్నమెంట్. కొన్ని సంవత్సరాల క్రితం కోస్టారికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు ఆర్మీ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది. డెసిషన్ టు నాట్ టు హ్యావ్ ఆర్మీ వద్దు అని డెసిషన్ తీసుకుంది కోస్టారికన్ గవర్నమెంట్. ఇది ఈ కంట్రీ డిఫరెంట్గా చేసిన పని. ఇప్పుడు అన్ని కంట్రీస్కి ఆర్మీ ఉంటాయి, కానీ ఈ కంట్రీ ఏం చేసింది? మాకు ఆర్మీ వద్దు అనే ఒక డెసిషన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆర్మీ మీద వాళ్ళు స్పెండ్ చేసే మనీని దే స్పెండ్ ఇట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ కంట్రీ. హెల్త్ అర్థమైందా? ఇప్పుడు ఈ ఆర్మీ మీద స్పెండ్ చేసే అమౌంట్ని దే స్టార్టెడ్ స్పెండింగ్ on what? Health, education and basic services to the people. హెల్త్ మీద స్పెండ్ చేసింది, ఎడ్యుకేషన్ మీద అండ్ బేసిక్ సర్వీసెస్ టు ద పీపుల్, వీటి మీద అమౌంట్ని స్పెండ్ చేసింది. ఇది కోస్తారికా కంట్రీ చేసిన డిఫరెంట్ పని, ఏ కంట్రీ చేయని పని. ఇక్కడ బేసిక్ సర్వీసెస్ అంటే ఫుడ్ మీద, సేఫ్ డ్రింకింగ్ వాటర్ మీద అండ్ నెక్స్ట్ హౌసింగ్, ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఫుడ్, మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, శానిటేషన్ని ఇంప్రూవ్ చేయడం, పేడ్ స్పెషల్ అటెన్షన్ ఆన్ హెల్త్ ఎడ్యుకేషన్. మొత్తానికి హెల్త్ మీదనే చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది కోస్తారికన్ గవర్నమెంట్. అండ్ ఇంకేం చేసిందంటే బిలీవ్డ్ దట్ కంట్రీ హ్యాస్ టు బి హెల్తీ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. కోస్తారికన్ గవర్నమెంట్ ఏం బిలీవ్ చేసిందంటే ఒక కంట్రీ డెవలప్ కావాలంటే ఆ కంట్రీ యొక్క హెల్త్ బాగుండాలి, ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ యొక్క హెల్త్ బాగుంటేనే ఆ కంట్రీ డెవలప్డ్గా ఉంటుంది లేదా డెవలపింగ్ డైరెక్షన్లో వెళ్తుంది. కోస్తారికన్ గవర్నమెంట్ బిలీవ్డ్ ఇన్ దట్ ఏ కంట్రీ హ్యాస్ టు బి హెల్తీ. ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరూ హెల్తీ ఉండాలి, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సిటిజన్స్ హెల్తీ ఉండాలి, అప్పుడే ఆ కంట్రీ డెవలపింగ్ డైరెక్షన్లో వెళ్తుంది అని కోస్తారికన్ గవర్నమెంట్ బిలీవ్ చేసింది. దానివల్ల ఏం స్టెప్ తీసుకుంది? మనకు ఆర్మీ వద్దు, ఈ ఆర్మీ మీద స్పెండ్ చేసే అమౌంట్ అంతా వి షుడ్ స్పెండ్ ఆన్ ద హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ బేసిక్ సర్వీసెస్ టు ద పీపుల్.
health of the people, education of the people, and to provide basic services to the people of country. Basic services ఏంటంటే మంచి ఇల్లు కట్టేయడం, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, మంచి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అండ్ ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం, క్లీన్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం టు ద పీపుల్ ఆఫ్ కంట్రీ. ఇలాంటి చిన్న చిన్న బేసిక్ అమ్యూనిటీస్ని ఫుల్ఫిల్ చేయడం స్టార్ట్ చేసింది కోస్టారికన్ గవర్నమెంట్. మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద హెల్త్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అబౌట్ హెల్త్. ఓకే, మెయిన్లీ దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఈ కంట్రీ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ కంట్రీ ఇన్ సెంట్రల్ అమెరికా. ఓకేనా, దిస్ ఈస్ వాట్ కోస్టారికన్ గవర్నమెంట్ డిడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ టు గెట్ దిస్ స్టేటస్. ఓకే, మన ఇండియాలో కేరళ గవర్నమెంట్ ఒక స్పెషల్ స్టెప్ తీసుకుంది 1996లో టు ప్రొవైడ్ 40% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ బడ్జెట్ టు ద గ్రామ పంచాయత్స్. దాని ద్వారా చాలా థింగ్స్, బేసిక్ థింగ్స్ డెవలప్ అయినాయి కాబట్టి పంచాయత్ లెవెల్లో హెల్దీ కండిషన్స్ ఇంప్రూవ్ అయినాయి, సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అయినాయి, అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్, స్కూల్స్, అంగన్వాడీస్ ఇంప్రూవ్ అయినాయి, శానిటైజేషన్ ఇంప్రూవ్ అయింది. అక్కడ ఎలా అయిందో ఇక్కడ కూడా అలా అయింది. Okay friends, this is all about today. Kerala government, Costa Rican government. A government has to take special steps to improve the healthy conditions of citizens. Okay friends, ఇవాల్టితోని ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గవర్నమెంట్, వాట్ ఈస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ.